blessings of the great man himself. March 20th, 1983, my grandfather, late Sri Nandamuri Taraka Ramarao Garu, was here to inaugurate a block. And today I'm here in this very place inaugurating KIMS. I mean, it's just divine blessings of the great man himself, and it really gives me a lot of pleasure. PS began with the vision of late Doraswamy Garu and now is led by Jawahar Garu. The foundation stone, as I mentioned, was laid by my grandfather. This collaboration between PES and KIMS is a wonderful combination coming together of healthcare and education, two pillars that shape a stronger and healthier society. Thank you for this opportunity. Jai Hind. అందరికీ నమస్కారం. వాళ్ళు ఇందాక నుంచి నేను చెప్పింది ఏంటంటే, నాకు కర్ణాటకకి రావడం చాలా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. మామూలుగా మన చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా గారం చేస్తారు కదా. సో మాకు మా తాతగారింట్లో నుంచి ఇప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చినట్టు ఉంటుంది ఎప్పుడు వచ్చినప్పుడు కూడా. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కిమ్స్ హాస్పిటల్స్ని ఇక్కడ నా చేతుల మీదుగా లాంచ్ చేయడం, ఓపెన్ చేయడం. తాతగారు ఇక్కడికి వచ్చారు 1983 మే 20న ఆయన ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే మార్చిలో జరగడం నిజంగా ఇది నా పూర్వజన్మ సుకృతం. ఆ మహానుభావుడిచ్చిన ఆశీస్సులు, దేవుడిచ్చిన ఆశీస్సులు, మీ అందరిచ్చిన ప్రేమ వల్లే ఇది సాధ్యమైందని అనుకుంటున్నాను. భాస్కర్ గారు, ఇక్కడ ఉండే కిమ్స్ ఫ్యామిలీ ఎప్పుడూ నాకు అపరిచితులు కారు, నాకు కుటుంబ సభ్యుల్లాగా. నాకు 2009లో యాక్సిడెంట్ జరిగినప్పుడు నా ప్రాణం కాపాడింది భాస్కర్ గారు, కిమ్స్ హాస్పిటల్, మా గురువారెడ్డి గారు, అందరూ బాధ్యులు దీనికి. ఆ జన్మాంతం రుణపడిపోయి ఉంటాను. ఈరోజు అద్విక్ అండ్ అభి, నా ఇద్దరు తమ్ముళ్ళు, ఈ భాస్కర్ గారి విజన్ని ముందుకు తీసుకెళ్ళడం నిజంగా 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 చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. కిమ్స్ ఇంతింతై వటుడింతైలాగా ఈ దేశానికి, ఈ దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్గా నిలిచి పేషెంట్ ఇస్ పారమౌంట్ అనే వాళ్ళ మోటోని ముందుకు తీసుకుని వెళ్తారు. ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో భారతదేశానికి ఇంకా చాలా సేవలు చేస్తారని నా దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరులందరికీ, బయట ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, నా అభిమానాలు. మీ అందరికీ ఎప్పుడూ అడిగేది ఒకటే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మా ఇంట్లో జరిగినటువంటి దుర్ఘటన మీ ఇంట్లో జరగకూడదని, మీ కుటుంబ సభ్యులకి జరగకూడదని కోరుకుంటూ, ఇంకొకసారి ఈ ప్రేమని నాకు మీరు అందరూ అందజేసినందుకు ఆ జన్మాంతం రుణపడిపోయి ఉంటాను. శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.